नानाविधैश्च कुसुमैरपि भूषिताङ्गं संसेविताङ्घ्रिसकलार्धकरं वरेण्यं लक्ष्मीसहायगणपं सततं भजामि। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावयेद्भवानी। बिन्दुत्रिकोणवसुकोणदसारयुग्ममन्वस्त्रनागदलषोडशपत्रयुक्तवृत्तत्रयं च धरणी सदनत्रयं च श्रीचक्रराज उदितः परदेवतायाः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनां वन्दे वेदान्ततत्त्वज्ञं विदुशेखरभारती। शारदा शारदाम्भोजवदना वदनाम्भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శ్రీమాత్రే నమః. శివపురాణాంతర్గతంగా అసలు శివుడంటే ఏమిటి, ఆ శివుడు అనేటువంటి తత్వాన్ని మన నిత్య దైనందిక జీవితంలో ఎలా మనం అనుభవించేటందుకు కావలసినటువంటి యోగ్యతని ముందు పొందాలి, అసలు శివ అనేటువంటి రెండక్షరాల నామాన్ని అసలు పొందేటందుకు కావాల్సినటువంటి అర్హత ఏమిటి అనేటువంటి శివపురాణాంతర్గతంగా ఉన్నటువంటి ప్రారంభ దశ అంటాం. ఇదంతా కూడా అంటే పిల్లవాడు పుట్టే ముందర 9 నెలల గర్భం దాల్చినటువంటి తల్లి ఆ 9 నెలల సమయంలోనూ ఆ వచ్చేటువంటి పిల్లవాడి కోసం ఎంతటి సంస్కారవంతమైనటువంటి కాలాన్ని తాను అనుభవిస్తూ సదాచార సంపన్నమైనటువంటి ప్రకృతిని తన ముందు దర్శిస్తూ దాన్ని తాను అనుభవిస్తూ ఆ లోపల ఉన్నటువంటి పిండ అండదశలో ఉన్నటువంటి వాడికి అటువంటి సదాచారం రావాలనేటువంటి కోరికని విస్తృతంగా కలిగి ఉండి ఆ కోరికని వాడి యందు సంకల్పబలంగా ఉంచడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది మొత్తం ఈ 9 నెలల కాలం కూడా ఒక తపస్సుగా చెబుతూ ఉంటారు. మన కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు చాలా రెస్ట్ తీసుకోవడం, బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఏదో ఒకటి తింటూ ఉండడం, మందులు వేసుకుంటూ ఉండడం మాత్రమే ఈ రోజుల్లో మనకు తెలుసు. సరైనటువంటి సంస్కారవంతమైనటువంటి పిల్లలు కావాలి, వాళ్ళు సద్వివేకంతో ఉండాలి, సమాజానికి ఈ దేహం కలిగి జగత్తులోకి వస్తున్నందుకు కాను తమ వంతు ఏదైతే ఉంటుందో సహకారం దాన్ని అందించాలి, ఉద్ధరింపబడాలి, తాను ఉద్ధరింపబడుతూ అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే పిల్లల్ని కనడం దగ్గర నుంచి వాళ్ళు కడుపులో పిండంగా పడ్డప్పటి నుంచి కూడా వాళ్ళ తాలూకు ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఉంటారు. అటువంటి సంకల్ప దశ ఇప్పుడు మనం శివపురాణంలో మొట్టమొదటి దశగా పేర్కొనబడుతున్నటువంటి ఈ సదాచారం అనేటువంటిది లోపల మనస్సులో ఉత్పన్నమవడం. ఆ ఉత్పన్నమవడానికి కావాల్సినటువంటి ఆ బాధ, తల్లి పిల్లని కనేటప్పుడు పడేటువంటి బాధ ఎలా ఉంటుందో ఆ బాధ ముందు మనం పడాలి. అప్పుడు కానీ శివుణ్ణి ఎలా పట్టుకోవాలి, ఆ పట్టుకున్న వాడిని స్థిరంగా లోపల ఎలా ఉంచుకోవాలి, ఆ ఉంచుకున్నటువంటి వాడిని గురించినటువంటి అర్థం వేదం ఎలా చెప్పింది, ఆ వేదాంతర్గతంగా ఉన్నటువంటి రహస్యాన్ని ఎలా పొందాలి అనేటువంటి స్థితి మనకి రావడానికి అవకాశం లేదు. కనుక ఈ 3 స్థాయిల్లో 3 సార్లుగా ఇప్పటికి మనం శివపురాణం చెప్పుకోవడం జరిగింది. ఈ 3 సార్లలోనూ ఇంకా మనం ప్రారంభ దశలోనే ఉన్నాం. అంటే ఇంకా ఎంత చెప్పాలండి, ఇవాళకి 3వ స్థాయిలో మొత్తం ప్రారంభ దశ అంతా పూర్తయితే కొన్నాళ్లలో అవకాశాన్ని బట్టి చూసుకుని రుద్రఖండం అని మొదలవుతుంది. ఆ రుద్రఖండాన్ని మొత్తం మొదలెట్టుకుంటే అదొక 5 భాగాలు ఉంటుంది. ఆ రుద్రఖండం తర్వాత శతరుద్రీయ ఖండం మొదలవుతుంది. ఆ శతరుద్రీయం తర్వాత కోటి శతరుద్రీయం స్టార్ట్ అవుతుంది.
ఇలా 3 భాగాలుగా ఇంకా శివపురాణం అనేటువంటిది అసలైనటువంటి రహస్యాలన్నీ దాగి ఉన్నటువంటిది, మొత్తం శివ కథలన్నింటినీ తన యందు ఉంచుకున్నటువంటి అద్భుత విశేషాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం మటుకు చేద్దాం, సంకల్పం వరకు చేద్దాం. ఆ తర్వాత చెప్పేది రెండూ శివుడే అనేటువంటి భావనతో ఆ శివతత్వాన్ని మనలోకి తీసుకోగలిగేటువంటి యోగ్యతని మాత్రమే మనకు అందించమని ఆ పరమశివతత్వానికి నమస్కరించుకుంటూ, ఏ పరమశివుడైతే జీవులలోకి శ్రవణము, మననము, కీర్తనం అనేటువంటి 3 ద్వారా వచ్చి దానితో క్రమక్రమంగా వృద్ధి చెంది క్రియా, తపో, జప యోగముల ద్వారా జీవితాన్ని ఉద్ధరిస్తూ, ఈ 3 యోగముల ద్వారా వచ్చేటువంటి ధ్యాన జ్ఞాన యోగములను జీవులందరికీ అనుగ్రహిస్తూ, ఆ జ్ఞాన ధ్యాన యోగముల తర్వాత వచ్చేటువంటి సమాధి స్థితి వైపుకి మనస్సుని మరల్చగలిగేటువంటి అద్భుత శక్తి ఉన్నటువంటి వాడు. ఇవన్నీ చాలా కష్టం అనుకునేవాడికి ఎంత సాధనతో అయినా సరే ఈ కష్టతరమైనటువంటి వాటిని కూడా సాధ్యం చేసుకోవచ్చు. శివదర్శనం ఈ శరీరం ఉండగానే చేసుకోవచ్చు అనేటువంటి నమ్మకాన్ని శివపురాణం ఇస్తుంది. శరీరం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రుద్రలోకానికి వెళ్తావు, లేకపోతే కైలాసానికి వెళ్తావు, అప్పుడు నీకు రుద్రదర్శనం జరుగుతుంది, శివుడు వచ్చి చెవులో మంత్రం చెప్తాడు, ఇవన్నీ ఓకే. శరీరం పడిపోకుండా ఉండగా ఈ జన్మ పొందినందుకు గాను సార్థకత ఏమిటయ్యా అంటే, ఈ జన్మ ఉండగానే, శరీరం ఉండగానే, భగవంతుడు ఇచ్చినటువంటి అన్ని ఉపకరణాలు దీనిలో ఉండగానే శివదర్శనం కావాలి. ఎలా అవుతుందా అన్న ప్రతి వాళ్ళకి కూడా శివపురాణం ఒక అత్యద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తుంది. అవుతుంది. దానికి ఏమిటయ్యా నిదర్శనం? నువ్వు చేసేటువంటి విషయాలన్నీ కూడా శివ సంకల్పంతో చేస్తూ పో. నీ భావాలన్నీ శివ సంకల్పంతో ఉంచుకో. నీలో వచ్చేటువంటి విచారణంతా శివభూయిష్టమైనటువంటిదిగా ఉంచుకో. అలా ఉంచుకుని నిరంతర శివనామ జపాన్ని చేస్తూ, భస్మదారాన్ని చేస్తూ, మెడలో రుద్రాక్షమాలని ధరిస్తూ, వీలున్నంత వరకు శివ నైవేద్యాన్ని, శివ పూజానంతరం శివ నైవేద్యం వస్తుంది, ఆ శివ నివేదనని ఈ భౌతికమైనటువంటి దేహంలోకి పంపిస్తూ, ఈ 4 రకాలుగా ఎవడైతే జీవితాన్నంతటినీ ఒక తపస్సుగా మార్చుకుని అనుభవిస్తూ ఆచరిస్తూ ఉంటాడో అటువంటి వాడికి వీటన్నింటి స్వరూపంగా శివుడే స్వయంగా ఆయన యందు ప్రతిష్ఠింపబడతాడు. జగత్తుకి తాను శివుడుగా కనపడుతూ తాను శివమనేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ మోక్షస్థితిని అనుకుంటాడు. ఈ 2 స్థాయిలో కూడా శివపురాణం చెబుతూ ఉంటుంది. అయితే భస్మము అని ఎన్నిసార్లు అంటున్నారు కదండి, అసలు భస్మధారణ ఎలా చేయాలి? అందరూ అంటారు, అయ్యో భస్మధారణ గురించి విన్నామండి, అందరూ చేయడానికి లేదట, అందున సువాసిని స్త్రీలు చేయకూడదట, లేకపోతే ఫలానా వాళ్ళు చేయకూడదట, పైగా ఇప్పుడు ఉండేటువంటి ఈ భస్మాలన్నీ కూడా వీళ్ళంత వరకు సున్నంతో కూడుకున్నటువంటి ముద్దలు వస్తున్నాయండి, అది ఎంతవరకు కరెక్టు, అవి పెట్టుకోవాలా, అసలు భస్మం అంటే ఏమిటి అనేటువంటి డౌట్ వస్తుంది. ఎటువంటి భస్మాన్ని ఎటువంటి భావనతో పెట్టుకుంటే అసలు అది భస్మం అనేటువంటి స్థితికి వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఏది తెలుసుకోకుండా ఇన్నాళ్ళు ఏదో అక్కడ ఒక భస్మము ముద్ద పెట్టారు, దాన్ని ఒకసారి వేలు తాకించేసి నూతి రాసేసుకుంటే ఏదో శివుడి గుడికి వచ్చామి వాళ్ళని ఒక టిక్ మార్క్ పడుతుంది, నలుగురికి నేను గుడికి వెళ్ళి వస్తున్నానని తెలుస్తుంది కనుక భస్మధారణ కాదు. అసలు ఆ భస్మాన్ని ఎందుకు ధరిస్తున్నాం? ఆ భస్మాన్ని ధరించడం వల్ల దేహానికి వచ్చేటువంటిది, మనస్సుకు వచ్చేటువంటిది ఏమిటి? ఈ రెండింటికి ఏది రావడం వల్ల మనలో ఉన్నటువంటి పవిత్రత ఇంకాస్త పూనికను పొందుతూ ఉంటుంది, ఇంకాస్త వృద్ధి చెందుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ కనుక ముందుకు వెళ్తే, భస్మానికి వాడేటువంటి స్థితి జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రపంచంలో నిత్యాగ్నిహోత్రులు, నిత్యము కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారు, లేదు జగత్తులో లౌకికంగా ఇప్పుడున్నటువంటి కాలమానానికి అనుగుణంగా లౌకికాగ్ని, వేదాగ్ని, శివాగ్ని అని 3 అగ్నులు స్థిరముగా ఉంటాయి, నిత్యాగ్నిహోత్రుల ఇంట ఉంటూ ఉంటాయి. ఈ లౌకికాగ్ని అంటే అర్థం ఏమిటంటే, మామూలుగా కట్టెల్ని లేదు పిడకల్ని, రకరకాల పశు సంపద ఇంట్లో ఉన్నవాళ్ళు, లేదు కర్రలు అవి ఇంట్లో బాగా చెట్లు అవి ఉన్నటువంటి వాళ్ళు, అదంతా బాగు చేసుకుంటూ ఉన్నప్పుడు కర్రలన్నింటినీ పేర్చి ఈ పశువు గ్రాసం అంతా అది తిన్న తర్వాత వచ్చినటువంటి పేడనంతటిని కూడా పిడకలుగా చేసి వాటన్నింటినీ కాలుస్తూ ఉంటారు. ఆ కాల్చగా ఒక భస్మం వస్తుంది. ఆ భస్మాన్ని ఏం చేయాలయ్యా అంటే, పాత్ర శుద్ధి కోసం, అంటే మనం వాడుకునేటువంటి నిత్య పాత్రలు ఉంటూ ఉంటాయి, ఆ పాత్రల యొక్క శుద్ధి కోసము, అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఇంతకుముందు దేనికోసం వాడారో దాన్ని పవిత్రం చేసుకోవడం కోసం ఆ భస్మాన్ని వాడచ్చు, అంతవరకు చెప్పారు. వైదికాగ్ని అనేటువంటి అగ్ని ఉంటుంది, అంటే వేదోత్తములు ఎవరైతే ఉంటారో వారు నిత్యము యజ్ఞము చేయగా వచ్చినటువంటి భస్మాన్ని, లేదు నిత్యాగ్నిహోత్రులు శ్రౌత స్మార్త యాగాలు నిత్యము చేస్తూ ఉంటారు, ఆ చేసేటువంటి సమయంలో వారి ఇంట ఉన్నటువంటి భస్మం ఏదైతే ఉంటుందో అది
లేదు నిత్యము గుడులలో దేవాలయాలలో హోమాలు యాగాలు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో అక్కడ ఆ హోమగుండంలో ఉన్నటువంటి ఆ భస్మం ఏదైతే వస్తుందో దాన్ని వస్త్రఘాళితం పట్టి దాన్ని నిత్యము కూడా ఉంచుకోవాలి. అందులో ఒక్క భస్మము ఏదైతే హోమం చేసిన తర్వాత ఉంటుందో దాన్నంతటినీ కూడా తీసి వస్త్రఘాళితం పట్టి డబ్బాల్లో ఉంచుకోవాలి. నిజమైన ఐశ్వర్యం ఏమైనా జగత్తులో ఉంది అంటే ఆ భస్మమే. నువ్వు ఏదైనా నీతో పాటు తీసుకెళ్ళగలవు శరీరం పడిపోయిన తర్వాత కూడా అంటే ఆ భస్మం ఒక్కటే. చివరికి నువ్వేమవుతావు, ఆ భస్మాన్ని ఉంచుకుని భస్మాన్ని పెట్టుకుని భస్మముగా మారిపోతావు. ఆ భస్మం చివరికి ఎవరి దగ్గరికి వెళ్తుంది? శివుడి శరీరం మీదకి వెళ్తుంది. కనుక నీలో ఆ పవిత్రతని నింపుకోవాలన్నా, నీలో ఆ పవిత్రతని తెచ్చుకోవాలి అన్నా నిత్య భస్మధారణ చేయాలి. అది ఎటువంటి భస్మము అంటే ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో వచ్చినటువంటి భస్మాన్ని నిరంతరం ధరించాలి. అక్కడ వచ్చినటువంటి కట్టెలు, కాలినటువంటి కట్టెల్ని కానీ వేసినటువంటి హోమద్రవ్యాల్ని కానీ అన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అవతల అది నిర్మాల్యంగా పడేయడానికి అవకాశం లేదు, జాగ్రత్త వహించండి అని శివపురాణం చెప్తుంది. అందులోంచి వచ్చేటువంటి తుళికలు వస్త్రఘాళితం పట్టిన తర్వాత డస్ట్ లాగా వస్తుంది. ఆ డస్ట్ని కూడా ఏం చేయాలట, ఈ బిల్వపత్రాది చెట్లు ఉంటాయి, బిల్వపత్రము రావి ఇలాంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మొదళ్లలో కనుక వేసి ఉంచితే ఆ చెట్లకి నమస్కరించుకున్నవాడు ఎవడైనా ఈ దాన్ని ఏమంటారంటే భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం లేకుండా ఏదో వచ్చాము గుడికి, అమ్మ బలవంతంతో వచ్చాను, లేకపోతే అత్తగారి బలవంతంతో వచ్చాను, లేకపోతే నాకు ఏదో కోరిక ఉంది కనుక తీరుతుందేమో అనేటువంటి ఒక విశ్వాసంతో ఎవరో చెప్పారు ఇలా వెళ్తే వస్తుంది అని, వాళ్ళకి పెద్ద క్రతువులు ఏం తెలియవు. ఏదో గుళ్ళో అమ్మవారిని చూసుకుంటారు, అయ్యవారిని చూసుకుంటారు, నమస్కరించుకుంటారు, ఏదో ఇక్కడికి వస్తారు. వారు తెలిసి తెలియకుండా ఇటువంటి భస్మ ధూళి ఏదైతే మిగిలిపోయినటువంటి రస్ట్ పడేసినటువంటి ఆ బిల్వదళం మొదల్ని కానీ, చెట్టు మొదల్ని కానీ, రావి చెట్టు మొదల్ని కానీ ఊరికే దృశ్య మాత్రము చేసే చూసినంత మాత్రము చేత వాళ్ళకి ఏవైతే చిన్న చిన్న కోరికలు ఉండి ఏమో భగవంతుడు తీర్చొచ్చునేమో అనేటువంటి నమ్మకంతో ఉండి ఉండక ఎప్పుడైతే గుడికి వస్తారో అటువంటి వారు అటువంటి ధాతువు పడినటువంటి ఆ చెట్లను కనుక దర్శించినట్లయితే వాళ్ళ కోరికలు తీరుతాయట. భగవంతుడి కన్నా ఆ భస్మం కాల్చినటువంటి ఆ చెట్ల మొదళ్ళు చూసిన వెంటనే వాళ్ళకి వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయి అని చెప్తున్నారు. ఇంత విశేషమైందయ్యా భస్మము అనేటువంటి విషయం. ఇంకొకటి చెప్పారు, శివాగ్ని. శివాగ్ని అంటే శివనామముతో ఆవు పేడతో చేసినటువంటి పిడకలు ఏవైతే ఉంటాయో ఆ పిడకలన్నింటినీ కూడా ఒక చోట వేసి దాని ముందు 16 దళములు కానీ 32 దళములతో కూడుకున్నటువంటి పద్మాన్ని ఉంచి ఆ పద్మము మీద ఈ పిడకలన్నింటినీ శివనామంతో వేసి ఆ శివనామంతో పాటుగా మారేడు సమిధలను అలాగే జమ్మి, రావి, మోదుగా, మర్రి ఇత్యాది సమిధలన్నింటినీ కూడా వేసి అది మండుతున్నంతసేపు, ఆ అగ్ని రగులుతున్నంతసేపు కూడా నమకచమకాది రుద్రనామాలతో కనుక దాన్నంతటిని కూడా పునీతం చేస్తూ అగ్నినంతా కూడా చూస్తూ కనుక ఆ నామాల్ని చదువుతూ ఎవరైతే అగ్ని పునీతం చేసుకుంటారో అటువంటి ఆ అగ్ని ద్వారా వచ్చినటువంటి విభూది ఏదైతే ఉంటుందో అది శివాగ్ని విభూది అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ శివాగ్ని విభూతిని ధరించడం ద్వారా ఏమవుతుందయ్యా, దాన్ని ఉంచుకోవడం ద్వారా ఏమవుతుందయ్యా అంటే ఇక్కడ గుళ్ళల్లో చేసినటువంటి హోమాది క్రతువుల ద్వారా వచ్చిన భస్మాన్ని గుళ్ళల్లో అట్టి పెట్టాలి, ఇది ఇంటికి తీసుకెళ్ళండి, ఇక్కడ ధరించండి అంతే తప్ప వాటిల్లో తీసుకుని కవర్లలో తీసుకుని వెళ్ళక్కర్లేదు. వెళ్ళినా తప్పేం లేదు, దాని గురించి తర్వాత విశ్లేషణ వస్తుంది. అయితే ఇలా ప్రత్యేకంగా కేవలం భస్మము ధారణ కోసం కావాలి, ఇంట్లో ప్రత్యేకంగా వాడుకోవాలన్నప్పుడు ఇలా ఎప్పుడైనా ఒక చక్కటి వేదము తెలిసినటువంటి బ్రాహ్మణులు కనపడినప్పుడు వారితో ఇటువంటి సమిధలన్నింటినీ కూడా ఆహుతి చేస్తే, ఇదే సమిధలు కదండి మనం హోమంలో కూడా వేస్తాం, తీసుకువెళ్ళవచ్చు. ఎప్పుడు తీసుకువెళ్ళవచ్చు? అందుకని చూడండి మన వాళ్ళు ఏం చేస్తారంటే గుళ్ళో భస్మాన్ని ఒక దానిలో పెట్టి చక్కగా అందరికీ కవర్లలో వేసి పంచుతూ ఉంటారు. ఇలాంటి హోమాలు యజ్ఞాలు జరుగుతున్నప్పుడు ఆ జరిగినప్పుడు అప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నిలవ సుతరాము ఇక్కడ అందరూ వచ్చినప్పుడు పెట్టుకోవాలన్న దాన్ని తీసుకెళ్ళక్కర్లేదు అని శివపురాణం చెప్తుంది. ఇలా విశేషంగా ఎవరైతే ఇంట్లో ఐశ్వర్యాన్ని ఉంచుకోవాలి, విభూతిని ఉంచుకోవాలి అనేటువంటి ప్రయత్నంతో ఉంటారో అటువంటి వారు ఒక బ్రహ్మవేత్తతో చక్కగా కూర్చోపెట్టి ఇలాంటి సమిధులన్నీ కూడా అందులో వేసి ఆవు పేడతో కూడుకున్నటువంటి ఇట్లాంటి భస్మాన్ని కనుక ఇంట్లో తయారు చేయించుకుంటే దాన్ని డబ్బాల్లో నిల్వ చేసుకుని పెట్టుకోవాలట. ఆ నిల్వ చేసుకుని పెట్టుకునేటువంటి భస్మం ఎలాంటిదయ్యా అంటే ఇప్పుడు చూడండి కాశీకి వెళ్తే ఏం చేస్తాం, డబ్బాలతో ఏం తెచ్చుకోపోయినా గంగని తెచ్చుకుంటాం. ఆ గంగ ఎందుకు ఇంట్లో, ఏమండి ఇంత కాశీ వెళ్తున్నాం అని ఎవరైనా పొరపాటున చెప్తే ఏమంటే ఒక చిన్న బాటిల్ గంగ తెచ్చిపెట్టరా అంటాం. ఎందుకు? ఆ గంగ ఏం చేస్తుంది? ఆ చిన్న బాటిల్ గంగ మనల్ని ఏం ఉద్ధరిస్తుంది అని ఆలోచిస్తే ఎన్నేళ్ళైనా పాడవంది, ఎప్పటికీ ఉండిపోయేది, జగత్తంతటికీ ఆధారమైనటువంటిది. దాంతోపాటు ఎటువంటి అపవిత్ర భావము ఇంట్లో కలిగిన అశుచి